వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2022 సంవత్సర ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. సింహరాశి అనగానే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం సింహరాశి కింద పరిగణిస్తాం. ఎవరికైతే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం తెలియదో వారేం చేయాలంటే వారి పేరులోనే ప్రథమ అక్షరం అంటే మొట్టమొదటి అక్షరం గనక మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అనేటువంటి అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా సింహరాశి వారి కింద పరిగణించబడతారు. ఒక ఉదాహరణ చెప్పాలంటే మీ మీనాక్షి, ము మూర్తి, మో మోహను, టా టాబు, టీ టింకు, ఇలా ఉదాహరణ చెప్పేటట్లయితే ఇలాంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా సింహరాశి వారి కింద పరిగణించబడతారు. సింహరాశి వారికి ఆదాయం 8 ఉంది, వ్యయం 14 ఉంది. అంటే ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ, కుటుంబపరమైన ఖర్చులు, పుణ్యకార్యాల నిమిత్తం ఖర్చులు ఎక్కువ ఉంటాయి. కనుక వచ్చిన ఆదాయాన్ని కాస్త జాగ్రత్త చేసుకోండి. భూముల రూపంలో, బంగారం రూపంలో గనక మిగుల్చుకోగలిగితేనే మిగుల్చుకుంటారు. లేదంటే వచ్చిన ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు అవుతాయి, రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అనవసరమైనటువంటి లగ్జరీ వస్తువుల యొక్క కొనుగోలుని ఈ సంవత్సరం వీలైనంత వరకు వాయిదా వేసుకుంటే ఖర్చు తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే సన్మానం 1, అవమానం 5. అంటే ఒక చోట సన్మానం జరిగితే 5 చోట్ల అవమానం జరుగుతుంది. అయితే సింహరాశి వారికి ఉన్నటువంటి సహజ సిద్ధమైన ధిక్కార స్వరంతో అవమానించిన వాళ్ళందరి మీద ఉద్దేశపూర్వకంగా ప్రతీకారం తీర్చుకోగలుగుతారు, వాళ్ళని తొక్కిపట్టగలుగుతారు. ఈ విషయంలో సింహరాశి వాళ్ళు విజయం సాధించగలుగుతారు. ఇక ఈ 2022 ఉన్నటువంటి గ్రహ గతుల్ని గనక మనం పరిశీలించినట్లయితే ఏప్రిల్ 13వ తారీఖు వరకు సింహరాశి నుంచి సప్తమ స్థానంలో గురుడు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. ఆ తరువాత అష్టమ స్థానంలో తన స్వంత క్షేత్రంలో సంచారం చేస్తున్నాడు. ఈ సంవత్సరం మొత్తం శని మకర రాశిలో 6వ ఇంట అత్యంత రాజయోగప్రదుడుగా సంచారం చేస్తున్నాడు. ఇక ఏప్రిల్ 12వ తారీఖు వరకు రాహువు సింహరాశి నుంచి 10వ స్థానంలో వృషభంలోను, చతుర్థంలో కేతువు సంచారం చేస్తున్నారు. తదుపరి ఏప్రిల్ 12 తర్వాత మేషరాశిలో 9వ ఇంట రాహువు, 3వ ఇంట కేతువు సంచరిస్తున్నారు. ఈ ప్రధాన గ్రహాల యొక్క గ్రహ సంచారం ఎలా ఉంది, ఈ గ్రహగతుల్ని బట్టి కనుక చూసినట్లయితే సింహరాశి వారికి చాలా యోగదాయకంగా ఉంది. ఆర్థికంగా పరిపుష్టి బాగుంటుంది. కానీ ఒక 20-30% విషయాల్లో మాత్రం కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి. అంటే 70 నుంచి 80% చాలా అద్భుతంగా ఉంటుంది. 20-30% మాత్రం కొన్ని సడన్ ఇన్సిడెంట్స్, అనుకోని అవాంఛనీయ ఘటనలు జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అయితే అవేమిటి, ఏ రంగం వాళ్ళకి ఎలా ఉంటాయి అనేటువంటి అంశాన్ని కనుక చూసేటట్లయితే ఏ రకమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో ఉన్నటువంటి సింహరాశి వారికైనా ఈ సంవత్సరం సోదర వర్గం నుంచి, బంధువర్గం నుంచి, కుటుంబ సభ్యుల నుంచి చక్కటి సానుకూల వాతావరణం, సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. ఇలా కుటుంబ సభ్యుల ద్వారా చక్కటి జీవితాన్ని గడపడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే రహస్య శత్రు బాధలు ఏర్పడతాయి. ఈ 20-30% బాగోని ఎక్కడంటే రహస్య శత్రువుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఇలా మీ నుంచి సాయం పొందినటువంటి వ్యక్తులు మీకు ఎదురు తిరగడాన్ని, మీ అహాన్ని దెబ్బకొట్టడం అనేటువంటిది జరుగుతుంది. ధిక్కరించిన వాళ్ళందరినీ మొదలంట తొక్కివేసే ప్రోగ్రాము పెట్టుకుంటారు. మూలంగా అణచివేసేటువంటి పని సక్సెస్ఫుల్గా, విజయవంతంగా చేయగలుగుతారు.
శత్రు వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు. ఈ సంవత్సరం మీ అహాన్ని, మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొట్టేటువంటి మనుషులు, దెబ్బ కొట్టేటువంటి సంఘటనలు జరుగుతాయి. వాటికి ఏమాత్రం కూడా తొణక్కుండా బెణక్కుండా ధీటైన సమాధానం చెప్తారు. శత్రువులందరినీ కూడా పాతాళానికి తొక్కివేస్తారు. ఈ విషయంలో ఏమాత్రం రాజీ పడరు. క్షమ, అలాగే సహనం ఇలాంటివి మాత్రం పొరపాటును కూడా ప్రదర్శించరు. దానివల్ల మీకు ఈ సంవత్సరంతో శత్రు బాధ వదిలిపోతుంది. ఎవరైతే కోర్టు కేసుల్లో ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం మంచి తీర్పులు వస్తాయి. మధ్యవర్తి పరిష్కారాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం సింహరాశి వారికి పుణ్యక్షేత్రాలు, అలాగే పుణ్యతీర్థాలు సందర్శించేటువంటి పరిస్థితి ఉంది. ఏప్రిల్ 12 తర్వాత గంగా స్నానం చేయటం, కాశీ, తిరుపతి, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించడం అనేటువంటిది ఈ సంవత్సరం సింహరాశి వారికి తప్పనిసరిగా జరుగుతుంది. ఇకపోతే నూతనంగా కొన్ని కార్యక్రమాలు మొదలు పెడతారు. ఆ కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏ పని మొదలుపెట్టినా చివరి వరకు పోరాట పటిమని ప్రదర్శించి ఆ పనులన్నింటిలోనూ విజయం సాధించి ఇంటా బయట శభాష్ అనిపించుకునేటువంటి పరిస్థితులు ఈ 2022 సంవత్సరంలో స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తారో వాళ్ళకి ఈ నెల, అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ మే నెలల లోపలే వివాహం కుదరడం అనేటువంటిది మరింత సంతోషాన్ని, ఆనందాన్ని కలుగచేస్తుంది. సంతానం కోసం ప్రయత్నించేటువంటి సింహ రాశి వారికి ఈ సంవత్సరం మంచి సంతాన యోగ్యమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. ఇక సింహరాశి వారి విషయంలో చెప్పదగిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, విలువైన వస్తువులని, డాక్యుమెంట్స్ని, నగలని చేయిజార్చుకునే పరిస్థితి ఉంటుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సంవత్సరం మీకు నరదృష్టి, నరఘోష ఇటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క శక్తి సామర్థ్యాలని, అలాగే మీ యొక్క విజయ పరంపరని చూసి తట్టుకోలేనటువంటి రహస్య శత్రువులు మీరు బాగుండకూడదని మనసులో పదే పదే తరచుగా అనుకోవటం వల్ల మీకు ఈ నరఘోష అనేటువంటిది ఏర్పడుతుంది. అప్పుడు సహజంగానే మీకు ఈ సంవత్సరం ఎంత బాగున్నా, ఎన్ని రకాల విజయాలు సాధించినా, నూతన గృహ యోగ్యత కలిగినా, నూతన వాహనాన్ని కొనుగోలు చేసినా మీకు ఒక రకమైన మానసికమైన అలజడి ఏర్పడుతుంది. దీనికి కారణం రహస్య శత్రు బాధ ఏర్పడుతుంది. దీని నుంచి మీరు తప్పించుకోవడానికి మీరు ఈ సంవత్సరం అరసవెల్లిలో ఉన్నటువంటి సూర్య దేవాలయాన్ని దర్శించండి. దీనివల్ల మీకు ఏర్పడేటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మిమ్మల్ని ఏ రకమైన నరఘోష కానీ, నరపీడ కానీ దరిచేరకుండా ఉంటుంది. ఇకపోతే సింహరాశి వారికి ఈ సంవత్సరంలో కొంత ఇబ్బంది పెట్టే అంశం ఏంటంటే, బంధువుల యొక్క, స్నేహితుల యొక్క మరణ వార్తలు వింటారు. తద్వారా కొంత మానసికంగా బాధపడతారు. జీవితం అశాశ్వతం. అయితే ఎవరు పుట్టిన వాళ్ళందరూ ఏటెళ్ల కాలం ఈ భూమి మీదే నివసించే అవకాశం లేదు, ఎప్పుడోప్పటికి వెళ్ళిపోవాల్సిందే అనేటువంటి తాత్కాలిక వైరాగ్య ధోరణి అనేటువంటిది మీకు ఏర్పడుతుంది. అయితే ఇక్కడ తాత్కాలిక వైరాగ్య ధోరణిని ఎందుకన్నామంటే, సహజ సిద్ధంగా మీకు వైరాగ్యం అనేది చిట్ట చివరి దాకా ఉండదు. ఏదన్నా వైరాగ్యం ఏర్పడినా అది కేవలం తాత్కాలికమే. చాలా త్వరలో దాని నుంచి బయటకు వస్తారు. మరలా నూతనోత్తేజంతో, నూతనోత్సాహంతో అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఇక ఏ రంగం వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని కనుక పరిశీలిస్తే, విద్యార్థులకి విద్యాయోగం బాగుంది. కానీ ఏప్రిల్ తర్వాత అష్టమ గురుడి ప్రభావం వల్ల చదివిన అంశాలు గుర్తు రావటం కొంచెం కష్టమవుతుంది. కనుక విద్యార్థులు ఈ సంవత్సరం మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, హైగ్రీవ మంత్రాన్ని జపించండి. అలాగే నిరుద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే ఈ సంవత్సరం శని యొక్క సంపూర్ణ అనుగ్రహం వల్ల ఉద్యోగాన్ని పొందగలుగుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలన్నీ చేరతాయి.
మంచి ఆదాయ మార్గాలు ఏర్పడతాయి, ఆదాయ వనరులు కూడా బాగా పెరుగుతాయి. ఇక ప్రైవేట్ రంగంలో ఉండి పర్మనెంట్ కాని ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ అవుతుంది. ఇక సినీ టీవీ రంగ కళాకారులు, గాయకులు, అలాగే రచయితలు వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం పేరుకు పేరు, డబ్బుకు డబ్బు రెండు మీకు వచ్చి చేరేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇక సింహరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ఈ సంవత్సరం పదవీ యోగ్యత ఉంది, అధిష్టానంలో మంచి పట్టు లభిస్తుంది. మీరు ఏ పార్టీలో ఉన్నా సరే మీకు ఎదురు లేదనేటువంటి మాట మీ సహచరుల నోట వినడం అనేటువంటిది జరుగుతుంది. బడా బిజినెస్ మ్యాగ్నెట్స్, కాంట్రాక్టర్స్, ఫైనాన్షియర్స్ మీరందరూ కూడా చక్కగా మంచి పెట్టుబడులు పెడతారు. ఆ పెట్టుబడులకు తగినటువంటి లాభాలని సంపాదించుకోగలుగుతారు. అయితే లాభాపేక్ష మాత్రమే ధ్యేయంగా ఈ సంవత్సరం సింహరాశి వారు పనిచేయటం జరుగుతుంది. తద్వారా ధనలాభం అయితే బాగుంటుంది, కానీ ప్రజల్లో కొంత మీ పట్ల అసంతృప్తి ఏర్పడుతుంది. ఇదే విషయం డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్ వంటి వారికి కూడా వర్తిస్తుంది. వైద్యో నారాయణో హరిహి అంటారు, కానీ వైద్యం అయితే గొప్పగా చేస్తారు, కానీ డబ్బు విషయంలో ఏమాత్రం రాజీ పడరు. దీనివల్ల కొంత ప్రజల్లో అసంతృప్తి ఏర్పడేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా గోచరిస్తోంది. ఇకపోతే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. గ్రీన్ కార్డు వంటివి ఈజీగా వచ్చే అవకాశం ఉంది. అలాగే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి వాళ్ళ ప్రయత్నాలు సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉంది. ఇక వివాహం కాని వారికి ఈ సంవత్సరం ఏప్రిల్ 13వ తారీఖు లోపలే వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉంది. పునర్వివాహ ప్రయత్నాలు కూడా ఏప్రిల్ మే లోపలే అయ్యే అవకాశాలు కూడా సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక సింహరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్టయితే సహజంగానే హుందాగా, ధైర్యంగా సమాజంలో ఒక స్థితిలో ఉండాలని కోరుకునేటువంటి సింహరాశి వారికి ఈ సంవత్సరం ఇంటా బయట సన్మానాలు చేయటం జరుగుతుంది. కుటుంబ సభ్యులు గుర్తింపు లభిస్తుంది. జీవిత భాగస్వామి ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అపూర్వ కానుకని మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇక సింహరాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం. వాటిల్లో మఖ నక్షత్రం వాళ్ళకి రాజపూజ్యత అంటే చక్కటి సన్మానాలు, అవార్డులు, రివార్డులు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. పుబ్బా నక్షత్రం వారికి మాత్రం కొద్దిగా భయంకరమైనటువంటి అంటే భయం కలిగించేటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఇక ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఆభరణాలు, నూతన వాహనాలు, నూతన గృహాలు, ఫ్లాట్లు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా గోచరిస్తోంది. చిన్న స్థాయి వ్యాపారస్తులు అంటే ఫ్యాన్సీ, కిరాణా మర్చెంట్స్, ఇటువంటి చిన్న వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ చేసేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఏప్రిల్ మే నుంచి మీకు ఆ వ్యాపారాల్లో టర్నోవర్ పెరుగుతుంది, లాభాలు కూడా పెరిగేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ఇకపోతే హోటల్స్, రెస్టారెంట్స్ నడిపేటువంటి వారికి ఈ సంవత్సరం లాభాలు ఎబ్బుడుమబ్బుడిగా ఉన్నాయి. కొత్తగా ఫ్రాంచైజీలు ఓపెన్ చేయటం జరుగుతుంది. అలాగే కొత్తగా బ్రాంచీలు పెట్టడం కూడా జరుగుతుంది. ఇక సింహరాశి వారికి స్టాక్ మార్కెట్లో, షేర్స్లో పెట్టుబడులు కనుక పెట్టేటట్లయితే ఈ సంవత్సరం ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. కనుక ఈ స్టాక్ మార్కెట్స్, స్పెక్యులేషన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సింహరాశి వారు ఉండేటట్లయితే 1కి 2 సార్లు ఆచి తూచి పెట్టుబడి పెట్టవలసిందిగా సూచించటం జరుగుతోంది. ఇక సింహరాశి వారి విషయంలో ఈ సంవత్సరం ఎన్ని రకాల శక్తి సామర్థ్యాలున్నా, ఎంత టాలెంట్ ఉన్నా ముందుకు సాగటం కష్టంగా ఉంటుంది. అది ముఖ్యంగా ఏప్రిల్ మే తర్వాత చేసేటువంటి పనుల్లో ఆటంకాలు పెరుగుతాయి. ఈ పెరిగినప్పుడు సహజంగానే కొంత అసంతృప్తికి, ఆందోళనకి గురవుతారు. కొద్దిపాటి అనారోగ్య సూచనలు సూచించబడుతున్నాయి. తలనొప్పి, నడుం నొప్పి వంటివి కొంతకాలం బాధ పెట్టేటువంటి పరిస్థితి ఉంది. తరచుగా జ్వరం రావటం కూడా జరుగుతుంది. ఈ జ్వర బాధ కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అది కూడా ఏప్రిల్ మే తర్వాత జరిగేటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. ఇటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు సింహరాశి వారు
మృత్యుంజయ హోమాన్ని జరిపించుకోండి, త్రయంబక మంత్రాన్ని జపించండి. ఇక ఈ సంవత్సరం సింహరాశి వారు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. అయినప్పటికీ కూడా మీ పక్కనే ఉండి మీకు ఏదో ఉచిత సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు తయారవుతారు. హనుమంతుని ముందు కుప్పిగంతుల అన్నట్లు మీ దగ్గర వాళ్ళ యొక్క పటాటోపాలు, డంబాచారాలు ఏమాత్రం సాగవు. వాళ్ళ యొక్క ప్రయత్నాలని, వాళ్ళ యొక్క కుచితపు బుద్ధిని, అసూయని తిప్పగొడతారు. మీరు సమర్థవంతంగా వాళ్ళని ప్రయత్నపూర్వకంగా దూరం పెట్టడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇక సంతానపరమైనటువంటి పురోగతి చాలా బాగుంది. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం ఈ సంవత్సరం సింహరాశి వారికి స్పష్టంగా గోచరిస్తోంది. ఇక సింహరాశి వారికి చివరగా చెప్పదగ్గ సూచన ఏమిటంటే, ఈ సంవత్సరం అప్పుడప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే బద్ధకాన్ని ప్రయత్నపూర్వకంగా వదిలించుకోండి. మిమ్మల్ని పొగిడి పని చేయించుకునేటువంటి భట్రాజుల్ని దూరంగా పెట్టండి. ఈ 2 జాగ్రత్తలు కనుక పాటించేటట్లయితే ఈ సంవత్సరం మీకు జరిగేటువంటి విజయ పరంపరలో ఏమాత్రం ఇబ్బందులు ఉండవు. అలాగే ఈ సంవత్సరం గురువు యొక్క అలాగే రాహు యొక్క పరిహారాలు పాటించండి. ఈ సంవత్సరం పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. కాశీ, తిరుపతి, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించేటువంటి భాగ్యం ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి కలుగుతుంది. అలాగే గురువు యొక్క రెమెడీస్ పాటించాలని చెప్పాం. ఈ గురువు యొక్క అనుగ్రహం కోసం దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేయండి, గురు చరిత్ర పారాయణ చేయండి. అలాగే రాహు యొక్క సంపూర్ణ అనుగ్రహం కోసం కనకదుర్గ అమ్మవారిని విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద దర్శించండి. ఇలా 18 శుక్రవారాలు చేసేటట్లయితే మీ జాతకంలో ఉన్న 20-30% దోషాలు కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. కనుక నేను చెప్పినటువంటి పరిహారాలను పాటించండి. ఓవరాల్గా సింహరాశి వారికి ఆదాయ మార్గాలు బాగున్నాయి కనుక ఆ పరిహారాలు పాటించి సింహరాశి వారు అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో తొలతూగాలని ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.